హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం నేతలు గలం విప్పారు. కోకాపేటలో నిర్మిస్తున్న వీరనారి దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనానికి సంబంధించిన ఖర్చులు నిధులు లెక్కలను వెంటనే బహిర్గతం చేయాలని కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దొడ్డి శ్రీధర్ గారు గట్టిగా డిమాండ్ చేశారు. అలాగే కుర్మ సంఘంపై విమర్శలు చేస్తున్న ప్రభుత్వ బీర్ల ఐలయ్య తీరును వారు తీవ్రంగా తప్పుపట్టారు. నన్ను కూడా ఒక్కసారి కెమెరా నా మీద ఫోకస్ పెట్టండి. మా నన్ను కూడా చేతిలింగంపల్లి కుర్మ యువత నుంచి ఆయన వస్తున్నారు. ఒకటి గమనించాలి, నన్ను కూడా మా నన్ను కూడా కవిన గోత్రం కిందికి వస్తే కుర్మ పత్తి కుర్మ అది కూడా మళ్ళీ కవిన గోత్రం తీసుకొచ్చి కుర్మ సంఘం నిలబెట్టాడు అయినా అంటాడు. మర్యాద వేసిన ఎందుకంటే ప్రతి ఒక్కరు బయటికి రావాలి కోరుకోవాలని మా అశోక్ గారికి కూడా ధన్యవాదాలు. చుట్టూ అగ్రిమెంట్ కాలేదు అంటున్నారు. సరే కాకపోతే కుర్మ సంఘం రాష్ట్ర కుర్మ సంఘం 15/1951 పేరు మీద లెటర్ ప్యాడ్ మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మేము ఎవరికి ఇస్తలేమని చెప్పి మేము ఊరుకుంటాం. మీరు కాదు మైకి చెప్తున్నారు అగ్రిమెంట్ కాలేదని. మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, కుర్మ సంఘం ఎవరికి ఈ దొడ్డి కొమరయ్య భవనం ఎవరికి ఇస్తలేమని చెప్పి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీ మీద పట్టగాల్సి తీసుకున్న మన మాట కూడా మీకు అనుకున్నారా? ఏదైనా మేము దొడ్డి కొమరయ్య గారి గురించి మాట్లాడడం అనేసి మాకు సభ్యుల నమోదు గురించి మాట్లాడతాం. సభ్యుల నమోదు పుస్తకాలు ఇయ్యారు, దొడ్డి కొమరయ్య దానికి వసతులు లేవంటారు, అన్ని ఆస్తుల మీ గురించి లెక్క చూపిమంటారు, అన్ని మీరే పట్టవాళ్ళు మాట్లాడుతున్నా మమ్మల్ని ఎందుకంటే బ్రేక్ చేస్తారు. ఈ వీడియో చూసిన మా కుర్మ కులస్తులకు అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ కి, మన రేవంత్ రెడ్డి అన్న గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వానికి కూడా మేము విన్నపిస్తున్నాం. మా దొడ్డి కొమరయ్య భవనం ప్రైవేట్ పరం కాకుండా మేము అన్ని వేడుకుంటున్నాం. ఈ పక్కకే నీరు పోలీసు దగ్గర ఇంత డెవలప్ అవుతుంది కాబట్టి మా దొడ్డి కొమరయ్య భవనం మా కుర్మ కులస్తులకు వేయాలి. అలాగే మా పార్లమెంట్ తరఫున ఎప్పుడైతే మేము యువతకు బాధ్యతలు ఇచ్చినామో మా యువత బాధ్యతలైన మా అరికే సంతోష్ గారు వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులుగా, మరి కరికే సాయి గారు ప్రధాన కార్యదర్శిగా ఉండి జిల్లాలు తిరుగుతూ ఈరోజు 20 లక్షల రూపాయలు మీరు అందరూ నోట్ చేసుకోవాలి. మీరు అందరూ 20 లక్షల రూపాయలు గొర్రెల కాపర్లో సేవ్ చేసింది మా కుర్మ యువత టీమే. దానికి ముఖ్యంగా మాధవకృష్ణ డైరెక్షన్స్, మా కరికేశ్వర డైరెక్షన్స్ లా మేము అందరం పనిచేసినాం. బక్రీద్ వచ్చినందుకు ప్రతి సంవత్సరము జల్పల్లి రోడ్లో శంషాబాద్ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ జల్పల్లి రోడ్లో గొర్రెల కాపర్లు ఉమ్మడి మహబూబాబాద్ నుంచి జిల్లాల నుంచి వచ్చి గొర్రెలు అమ్ముకోవడానికి చేస్తారు. వాళ్ళ దగ్గర ఒక్కొక్క గొర్రెకు 60 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు అని తాయి బజార్ వసూలు చేస్తుండే. ఎప్పుడైతే మా సర్దార్ తిరుపతి గారు గొర్రెల కాపర్ చైర్మన్ అయ్యారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అందరం మెమరాండం ఇచ్చినాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వచ్చారు. వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకొని ఏసీపీ తోటి మరి మున్సిపల్ కమిషన్ చైర్మన్ తోటి అందరితో మాట్లాడిన తర్వాత మేము అందరము కరెక్ట్గా 4 రోజులు అక్కడే ఉండి వర్క్ చేసిన మా సంతోష్, రమేష్, మా సాయిబాయి అందరూ ప్రతి ఒక్కరు దాదాపుగా 20 లక్షల రూపాయలు మేము సేవ్ చేసినాం. ఈ ప్యానెట్ ఏం చేస్తుంది చెప్తున్నా, 20 నుంచి 30 లక్షలు మేము సేవ్ చేసినాం. ఇది మా ఫస్ట్ అచీవ్మెంట్. ప్రతి సంవత్సరం ఇదే అక్కడ గొర్రెలు ఎక్కువతారు, పైసలు ఎక్కువతారు. ఈ ముస్లిం బ్యాచ్లు కొన్ని వచ్చి దొంగతనాలు చేస్తారు, మనం బ్యాగులు ఎక్కువపోతారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మేము అన్ని సేవ్ చేసి ఒక్కసారి ఈ సంవత్సరం ఒక గొడవ కాకుండా చూసుకున్నాం. మేమందరం ఈ దీనికి మొన్న రాత్రి అదే పక్కన టైంలో 8 లక్షలు ఎక్కువపోతే కూడా ఆ అమౌంట్ కూడా మా మాధవకృష్ణ ఇప్పించింది. మీరు ఏం చేస్తారా? కుర్మ సంఘం నా ఎకమలేషన్ బ్యాచ్ అంతా తాగుతారు, తింటారు, పంటారు. మీరు మా ప్యానల్ గురించి మాట్లాడుతున్నా మాకు విచిత్రంగా నవ్వొస్తుంది. ఇదే అంశం పైన మా అరికే సంతోష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మా కుర్మ యువత రాష్ట్ర అధ్యక్షుడు. దాని పక్కన మా దొడ్డి కొమరయ్య భవనం కూడా చూడారు. వసతి అనేది బిల్డింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వసతులు ఉన్నాయి. వీళ్ళు ప్రైవేట్ పరం చేసుకోవాలి. నారాయణ స్కూల్ వరకు ఇచ్చుకుంటే వాడు కంకర కాంట్రాక్టు, సిమెంట్ కాంట్రాక్టు, ఐరన్ కాంట్రాక్ట్ అనేది మనోళ్ళకి ఇప్పించుకోవచ్చు. ఇదే లాలుచి మీద వీళ్ళు పనిచేస్తున్నారు. దొడ్డి కొమరయ్య భవనం 3 లక్షల ఎస్ఎఫ్టీ కట్టాలి. ఆ 3 లక్షల ఎస్ఎఫ్టీ కట్టడానికే ఇసుక, సిమెంట్, కంకర, ఐరన్ అన్ని అవసరం వస్తాయి. అవన్నీ అంతా పంచుకోవాలి. అదే కమిషన్ బేస్ బ్యాచ్ అన్నమాట. ఇదంతా ఆ పంచుకోవడానికే వసతి లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, అశోక్ నగర్ దూరము, ఇవన్నీ మాట్లాడుతున్నారు. భయ్యా నేను ఒకటే చెప్తాను మీ అందరికి, కానిస్టేబుల్ ఎవరైతే ట్రైనింగ్ అవ్వాలనుకుంటారో అక్కడ వచ్చినంత స్పెషల్ గా నీకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా కూడా ఉండదు. 5 కిలోమీటర్ రన్ కూడా ఈజీ ఉండదు. అటెండెన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి.
కంపెనీలో ఏదైనా కోర్సు తీసుకోవాలన్నా కూడా మన దొడ్డి కొమరయ్య భవనం సదుపాయాలు కల్పించి మేము వాళ్ళని ముందుకు తీసుకుపోతాం. అంతే తప్ప ఈ దొడ్డి కొమరయ్య